2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 10, వ్యయం 7, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి పెరగవచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు కూడా రావచ్చు. అయితే సహనం పాటిస్తూ క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నతాధికారుల నుండి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. కొందరికి ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా ఆలోచించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం అవసరం. సంవత్సరం మధ్యకాలం తర్వాత వ్యాపారంలో కొంత మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ పరంగా కొంత సమతుల్యత అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సమయంలో శాంతంగా మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవడం మంచిది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా పని ఒత్తిడి కారణంగా అలసట లేదా మానసిక ఒత్తిడి రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు పరాభవ నామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. 2వ ఇంట శని ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. వీలైతే ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం, తద్వారా శని దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే జన్మ రాహువు మరియు సప్తమ కేతువు ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి నిమ్మకాయ దీపాలు వెలిగించడం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తగ్గి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.